హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ డాన్ మొగుడు పార్ట్ 2. ఇక కథలోకి వెళితే ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంది. నందిని చేతిలో నుంచి జారిపడిన ఫైల్ నేల మీద పడిన శబ్దం ఆమె చెవుల్లో పిడుగుపాటులా ప్రతిధ్వనించింది. ఆమె కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగినట్లు అనిపించింది. నుదుటి మీద ఉన్న గాయం కన్నా ఆ క్షణంలో ఆమె గుండెలో రేగిన మంట వేల రెట్లు బాధగా ఉంది. తన కళ్ళ ముందు తనకు 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు తన జీవితాన్ని చీకటిమయం చేసిన ఆ రాక్షసుడు. సిద్ధార్థ్ కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. అతని పెదవులు వణుకుతున్నాయి. నందిని అని పిలవాలని అతని ఆత్మ ఘోషిస్తుంది, కానీ గొంతు పెగలడం లేదు. ఆమె నుదుటి మీద ఉన్న కట్టు చూడగానే అతని గుండె తరుక్కుపోయింది. నా వల్లే, కేవలం నా వల్లే ఈ దేవతలాంటి అమ్మాయికి ఈ దుస్థితి అన్న అపరాధ భావం అతన్ని నిలువునా దహించేస్తోంది. నందిని పక్కనే ఉన్న నర్స్ కంగారుగా కింద పడిన ఫైల్స్ తీస్తూ, ఏమైంది మేడం, తల ఏమైనా తిరుగుతుందా అని అడిగింది. నర్స్ మాటలతో నందిని ఉలిక్కిపడి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. తన ఆసుపత్రి చుట్టూ తన సిబ్బంది, రోగులు. తాను ఇక్కడ ఏమాత్రం సంయమనం కోల్పోయినా జరగకూడని అనార్థం జరిగిపోతుంది. తన తండ్రి పరువు, తన ఆత్మాభిమానం బజారున పడతాయి. తనలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని బలవంతంగా అణిచివేసుకుంది. కళ్ళల్లో కదలాడుతున్న నీటి పొరను కనురెప్పల వెనకే దాచేసింది. ముఖం మీద ఒక కఠినమైన మంచులాంటి చల్లటి భావాన్ని పులుముకుంది. ఏం లేదు సిస్టర్, ఫైల్ చేయి జారింది, మీరు వెళ్ళి డ్యూటీ చూడండి అని చెప్పి సిద్ధార్థ్ వైపు సూటిగా ఒక పదునైన కత్తిలాంటి చూపు విసిరింది. ఆ చూపులో మాటల్లో చెప్పలేనంత అసహ్యం, ద్వేషం ఉన్నాయి. ఆ చూపులను భరించలేక సిద్ధార్థ్ తల దించుకున్నాడు. నందిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి తన క్యాబిన్లోకి వేగంగా నడిచింది. తలుపు తీసి లోపలికి వెళ్తూ కంటి సైగతో అతన్ని లోపలికి రమ్మని సూచించింది. 10 మందిలో అతను ఏదైనా నాటకం ఆడితే తనకే నష్టం అన్న భయం ఆమెను అలా చేసేలా చేసింది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఒక నేరస్తుడిలా అడుగులు వేసుకుంటూ క్యాబిన్లోకి వచ్చాడు. అతను లోపలికి రాగానే నందిని గట్టిగా తలుపు వేసి లాక్ చేసింది. గదిలో ఇప్పుడు వాళ్ళిద్దరే. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఇద్దరికీ ధైర్యం చాలడం లేదు. నందిని తన కుర్చీలో కూర్చోలేదు. విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ తన చేతును గట్టిగా పిడికిలి బిగించింది. ఆమె ఊపిరి వేగంగా ఆడుతుంది. సిద్ధార్థిక ఆపుకోలేకపోయాడు. 2 అడుగులు ముందుకు వేసి ఆమెకు కొద్ది దూరంలో మోకాళ్ళ మీద కింద కూలబడిపోయాడు. నన్ను క్షమించండి. అతని గొంతు వణుకుతోంది. కన్నీళ్లు బుగ్గల మీదుగా జారి కింద పడుతున్నాయి. నేను చేసింది క్షమించరాని నేరం అని నాకు తెలుసు. కానీ నమ్మండి, ఆ రాత్రి నాలో నేను లేను. ఎవరో నా డ్రింక్లో తీవ్రమైన మత్తునిచ్చే డ్రగ్స్ కలిపారు. నా మెదడు నా ఆధీనంలో లేదు. నా ప్రాణాలు కాపాడాలని వచ్చిన మీ పట్ల నేను ఒక మృగంలా ప్రవర్తించాను. నాకు శిక్ష వేయండి. నన్ను జైలుకి పంపండి. కావాలంటే నన్ను ప్రాణాలతో చంపేయండి. కానీ నన్ను ఒక రాక్షసుడిలా చూడకండి ప్లీజ్ అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు సిద్ధార్థ్. సమాజంలో ఎంతో హోదా, గౌరవం ఉన్న ఒక యువకుడు ఒక ఆడపిల్ల ముందు అలా మోకాళ్ళ మీద కూర్చొని కన్నీరు పెట్టుకోవడం ఏ శిలలాంటి మనసునైనా కరిగిస్తోంది. కానీ నందిని మనసు కరగలేదు. ఆమె నెమ్మదిగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో జాలి లేదు. కేవలం కోపం, తిరస్కారం మాత్రమే ఉన్నాయి. క్షమాపణ. ఆమె గొంతులో హేళన, ఆవేదన కలగలిసి ఉన్నాయి. ఒక ఆడపిల్ల జీవితంలో అత్యంత విలువైన ఆమె ప్రాణమానాన్ని, ఆత్మాభిమానాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేసి ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని 2 కన్నీటి బొట్లు రాల్చి సారీ చెబితే సరిపోతుందా? డ్రగ్స్ మత్తులో చేశాను అంటే నా గతం మారిపోతుందా? ఆ చీకటి రాత్రి, ఆ కారులో నేను అనుభవించిన నరకం, నా మీద పడిన మచ్చ చెరిగిపోతాయా? డాక్టర్గా నీ ప్రాణాలు కాపాడినందుకు నాకు చాలా మంచి బహుమతే ఇచ్చావు. ఆమె మాటలు ఒక్కొక్కటి బుల్లెట్లలా సిద్ధార్థ్ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. లేదు నందిని గారు, మీరు నన్ను ఏ శిక్షకైనా గురి చెయ్యండి, నేను అనుభవిస్తాను. మీ జీవితంలో నేను మిగిల్చిన ఈ శూన్యాన్ని నేను భర్తీ చేయలేకపోవచ్చు.
కానీ నా తప్పును సరిదిద్దుకోవడానికి మీ పాదాల దగ్గర బానిసలా పడి ఉండడానికైనా నేను సిద్ధం. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి. మీకు నేను జీవితాంతం రక్షణగా ఉంటాను అని ప్రాధేయపడ్డాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే నందిని ముఖం అసహ్యంతో ముడుచుకుపోయింది. పెళ్ళి? నా జీవితాన్ని నాశనం చేసిన ఒక నేరస్తుడిని, నన్ను వెంటాడిన ఒక మృగాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అదేనా నీ దృష్టిలో న్యాయం? ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం గురించి నీకేం తెలుసు మిస్టర్ సిద్ధార్థ్? నీ డబ్బు, నీ హోదా నా కాళ్ళ కింద మట్టితో సమానం. నాకు జరిగిన అన్యాయానికి నిన్ను పోలీసులకు అప్పగించి జైలుకు పంపగలను. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? నా మీద నాకు ఉన్న గౌరవం, నా తండ్రి స్థాపించిన ఈ ఆసుపత్రి మీద నాకు ఉన్న బాధ్యత. కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ నా పరువును నేనే బజారున పెట్టుకోలేక నువ్వు నా భర్తవి అని అబద్ధం చెప్పి నిన్ను ఆసుపత్రిలో చేర్పించింది కూడా నీ మీద జాలితో కాదు, నా మీద నాకు ఉన్న జాలితో. నందిని మాటలు సిద్ధార్థును నిలువునా కోసేస్తున్నాయి. ఆమె వాదనలో ఉన్న సత్యం ముందు అతను తల ఎత్తుకోలేకపోతున్నాడు. ఆమె ఆత్మాభిమానం ముందు తన క్షమాపణ చాలా చిన్నదిగా అనిపించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు ఆ రాత్రి నేను పడిన నరకం గుర్తొస్తుంది. మళ్ళీ ఎప్పుడు నా కంటపడకు. ఇదే నేను నీకు ఇస్తున్న శిక్ష అంటూ తలుపు వైపు చేయి చూపించింది నందిని. ఆమె గొంతు స్థిరంగా, కఠినంగా ఉంది. సిద్ధార్థ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆమె నిర్ణయం మార్చుకోవడం ఇప్పుడు అసాధ్యమని అతనికి అర్థమైంది. ఆమె గుండెల్లో ఉన్న గాయం ఎంత లోతైనదో అతనికి ఇప్పుడు తెలిసొచ్చింది. మాటలతో ఆమెను ఒప్పించలేడు. చేతులతో తన ప్రాయశ్చిత్తాన్ని నిరూపించుకోవాలి. వెళ్తున్నాను నందిని. మీరు చెప్పినట్లే మీ కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క మాట, నా వల్ల జరిగిన ఈ నష్టానికి నా ప్రాణం ఉన్నంత వరకు నేను మూల్యం చెల్లిస్తూనే ఉంటాను. మీకు తెలియకుండానే మీ అడుగుజాడల్లో ఒక నీడలా మీకు అండగా ఉంటాను. ఇది ఒక దోషిగా నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ అని చెప్పి మెల్లగా క్యాబిన్ తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అతను వెళ్ళగానే నందిని తన కుర్చీలో కుప్పకూలిపోయింది. టేబుల్ మీద తల పెట్టుకొని నిశ్శబ్దంగా కన్నీరు విడిచింది. అంతసేపు అతి కష్టం మీద ఆపుకున్న రోదన ఇప్పుడు కట్టలు తెంచుకుంది. గతం ఆమెను మళ్ళీ వెక్కిరిస్తోంది. ఆసుపత్రి బయటకు వచ్చిన సిద్ధార్థ్ కారులో కూర్చున్నాడు. ఆకాశం మళ్ళీ మేఘావృతమై సన్నటి చినుకులు పడుతున్నాయి. అతని మనసులో ఒక్కటే సంకల్పం, నందినిని కాపాడుకోవాలి. ఆమెకు తెలియకుండానే ఆమె జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తన నెత్తి మీద వేసుకోవాలి. తన స్నేహితుడు కిరణ్కు ఫోన్ చేశాడు. కిరణ్, నేను నందినిని కలిశాను. ఆమె నన్ను క్షమించలేదు. నన్ను అసహించుకుంటుంది. అందులో ఆమె తప్పు లేదు. కానీ నేను ఆమెను వదలలేను. ఆమె గురించి, ఆవిడ నడుపుతున్న సంజీవని హాస్పిటల్ గురించి నాకు పూర్తి వివరాలు కావాలి. ఆసుపత్రి ఫైనాన్షియల్ స్టేటస్, ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, అన్నీ నాకు గంటలో తెలియాలి. మరొక వైపు భుజంగం ఆఫీసులో కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయి. భౌతిక దాడులతో నందిని భయపడడం లేదని తెలుసుకున్న భుజంగం తన ఎత్తుగడ మార్చాడు. నందిని ఆసుపత్రిలోని ఒక సీనియర్ డాక్టర్ రమేష్ను తన ఆఫీస్కి పిలిపించుకున్నాడు భుజంగం. రమేష్ ఎంతో కాలంగా రామచంద్రరావు గారి దగ్గర, ఇప్పుడు నందిని దగ్గర పనిచేస్తున్నాడు. కానీ అతనికి జూదం ఆడే అలవాటు ఉంది. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని భుజంగం పసిగట్టాడు. రా డాక్టర్ రమేష్, కూర్చో అంటూ నవ్వుతూ స్వాగతం పలికాడు భుజంగం. ముందున్న టేబుల్ మీద ఒక పెద్ద సూట్ కేసు పెట్టాడు. అందులో కట్టల కొద్దీ డబ్బు ఉంది. అది చూసి రమేష్ కళ్ళు మెరిశాయి. ఇదంతా నీకే రమేష్. నీ అప్పులన్నీ తీరిపోతాయి. పైగా నా కార్పొరేట్ హాస్పిటల్లో నీకు చీఫ్ సర్జన్ పోస్ట్ ఇస్తాను. కానీ నువ్వు నాకు ఒక చిన్న పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి సార్, డబ్బు వైపు ఆశగా చూస్తూ అన్నాడు రమేష్. ఆ సంజీవని హాస్పిటల్ పరువు పోవాలి. నందిని మీద మెడికల్ నెగ్లిజెన్సీ కేసు పడాలి. రేపు మీ ఆసుపత్రిలో జరిగే ఒక ఆపరేషన్లో నువ్వు ఒక చిన్న తప్పు చేయాలి. ప్రాణాలు పోకూడదు, కానీ కాంప్లికేషన్స్ రావాలి. ఆ తర్వాత మీడియాను, పోలీసులను నేను మేనేజ్ చేస్తాను. ఆ దెబ్బతో నందిని ఆసుపత్రి మూసేయాల్సిందే. అప్పుడు ఆ స్థలం నా సొంతం అవుతుంది. ఏమంటావు?
కుటిలంగా అడిగాడు భుజంగం. రమేష్ ఒక్క క్షణం ఆలోచించాడు. తాను ఇన్నాళ్ళు అన్నం తిన్న ఆసుపత్రికి ద్రోహం చేయడం తప్పే అయినా ఆ సూటికేసులోని డబ్బు అతని కళ్ళు మూసేసింది. అలాగే సార్, రేపు ఉదయం ఒక పేదవాడికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఉంది. నందిని మేడం నన్నే చెయ్యమంది. ఆ ఆపరేషన్లో నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు. ఇవన్నీ తెలియని నందిని మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆసుపత్రికి వచ్చింది. మనసులో ఉన్న బాధను పనితో మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ఆమె ఆసుపత్రిలో ఆమెను సర్వనాశనం చేసే ఒక పెద్ద కుట్ర మొదలయ్యింది. అదే సమయంలో కిరణ్ సిద్ధార్థ్ దగ్గరికి ఒక ఫైల్తో వచ్చాడు. సిద్ధు, నువ్వు అడిగిన డీటెయిల్స్ అన్నీ తెచ్చాను. సంజీవిని హాస్పిటల్ చాలా అప్పుల్లో ఉంది. నందిని తండ్రి గారు పేదలకు ఉచిత వైద్యం చేయడం వల్ల ఎన్నో మెడికల్ సప్లై కంపెనీలకు వాళ్ళు బకాయి పడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు నందినిని డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, భుజంగం అనే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్ నందిని ఆసుపత్రి స్థలం మీద కన్నేశాడు. ఆ మధ్య నందినికి జరిగిన యాక్సిడెంట్ కూడా వాడి పనే అయ్యుండొచ్చు అని నా అనుమానం అని వివరించాడు కిరణ్. సిద్ధార్థ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. భుజంగమా? వాడికి ఎంత ధైర్యం? నందినిని, ఆమె ఆసుపత్రిని ఏమైనా చెయ్యాలని చూస్తే వాడిని వదిలిపెట్టాను. కిరణ్, ముందు ఆసుపత్రికి ఉన్న అప్పులన్నీ నా పర్సనల్ అకౌంట్ నుండి క్లియర్ చేయించు. ఆ మెడికల్ కంపెనీల వాళ్లకు మనం డబ్బు ఇస్తున్నట్టు నందినికి తెలియకూడదు. అనామకంగా పేమెంట్స్ జరగాలి. సరే సిద్ధు, కానీ భుజంగం నెక్స్ట్ మూవ్ ఏంటో మనకు తెలియదు. వాడు చాలా సైలెంట్గా దెబ్బతీసే రకం. వాడి కదలికల మీద నిఘా పెట్టు కిరణ్. నందిని ఆసుపత్రి చుట్టూ మన మనుషులను సివిల్ డ్రెస్సుల్లో కాపలా ఉంచు. ఆమెకు కనుచూపు మేరలో ఎలాంటి ప్రమాదం రాకూడదు అని ఆజ్ఞాపించాడు సిద్ధార్థ్. తన ప్రేమను, క్షమాపణను అంగీకరించని ఆ దేవతకు ఇలా అజ్ఞాతంగానైనా ఒక వంచనలా మారాలని అతను నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ రెడీ అయ్యింది. డాక్టర్ రమేష్ గ్లౌజ్ వేసుకొని లోపలికి వెళ్ళాడు. పేషెంట్ మత్తులో ఉన్నాడు. ఆపరేషన్ మొదలయ్యింది. రమేష్ తన ప్లాన్ ప్రకారం ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న సర్జికల్ స్పాంజ్ను పేషెంట్ కడుపులోనే ఉంచేసి కుట్లు వేయాలని నిర్ణయించుకున్నాడు. దీనివల్ల పేషెంట్కు విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమిస్తుంది. ఆ నేపాన్ని ఆసుపత్రి యాజమాన్యం మీద, ముఖ్యంగా నందిని మీద వెయ్యొచ్చు. కానీ విధిరాత మరోలా ఉంది. కిరణ్ ఏర్పాటు చేసిన మనుషులు ఆసుపత్రిలో అడుగడుగునా నిఘా వేశారు. రమేష్ ముఖంలో ఉన్న కంగారు, అతను ఎవరితోనో రహస్యంగా ఫోన్లో మాట్లాడడం వాళ్ళు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని కిరణ్కు పాస్ చేశారు. కిరణ్ సిద్ధార్థ్ను అలర్ట్ చేశాడు. ఆపరేషన్ థియేటర్లో రమేష్ సర్జరీ ముగించే దశకు వచ్చాడు. స్పాంజ్ను లోపల పెట్టి కుట్లు వేయబోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. స్టెరిలైజ్ డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చింది నందిని. ఆమెతో పాటు మరో 2 సీనియర్ నర్సులు ఉన్నారు. డాక్టర్ రమేష్, స్టాప్! నందిని గొంతు ఆ థియేటర్లో గంభీరంగా వినిపించింది. రమేష్ చేతులు వణికాయి. ఏమైంది మేడం అంటూ తడబడ్డాడు. నేను అసిస్ట్ చేస్తాను, మీరు పక్కకు జరగండి అంటూ కఠినంగా చెప్పింది నందిని. రమేష్ చేసేది లేక పక్కకు తప్పుకున్నాడు. నందిని పేషెంట్ కడుపులో ఉన్న ఆ స్పాంజ్ను గమనించింది. ఆమె కళ్ళు ఆగ్రహంతో రగిలాయి. డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే ఇలాంటి పనిని ఆమె సహించలేకపోయింది. వెంటనే ఆ స్పాంజ్ను బయటకు తీసి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి కుట్లు వేసింది. ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు రాగానే రమేష్ను తన క్యాబిన్కి రమ్మని పిలిచింది నందిని. క్యాబిన్లో రమేష్ తల దించుకొని నిలబడి ఉన్నాడు. నందిని అతని వైపు తీక్షణంగా చూస్తోంది. ఆమెకు ఉదయాన్నే ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. డాక్టర్ రమేష్ భుజంగం మనిషి అని, ఆపరేషన్లో కుట్ర జరగబోతుంది అని ఆ వాయిస్ చెప్పింది. మొదట నమ్మలేకపోయినా ఆపరేషన్ థియేటర్లో జరిగిన సంఘటనతో ఆమెకు నిజం అర్థమైంది. ఎవరికి అమ్ముడుపోయావు రమేష్? మా నాన్నగారు నీకు లైఫ్ ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో నిన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. డబ్బు కోసం ఒక పేదవాడి ప్రాణంతో చెలగాటం ఆడడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అని సూటిగా అడిగింది నందిని.
రమేష్ భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి మేడం. నాకు అప్పులు ఎక్కువయ్యాయి. ఆ భుజంగం మాటలు నమ్మి ఈ తప్పు చేశాను. ప్లీజ్ నన్ను పోలీసులకు పట్టించకండి అని కాళ్ళ మీద పడ్డాడు. ఛీ, ఒక డాక్టర్గా నీ వృత్తికే నువ్వు ద్రోహం చేశావు. నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు. కానీ ఈ ఆసుపత్రి పరువు బజారున పడుతుంది. ఇప్పుడే ఈ క్షణమే నీ రాజీనామా ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఆసుపత్రి దరిదాపుల్లో కనిపించకు అని గట్టిగా మందలించి పంపించేసింది. రమేష్ వెళ్ళిపోయిన తర్వాత నందిని ఆలోచనలో పడింది. ఉదయం తనకు ఫోన్ చేసి ఈ ప్రమాదం నుంచి కాపాడిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? తన శ్రేయోభిలాషి ఎవరు? భుజంగం కుట్రల గురించి అతనికి ఎలా తెలిసింది? ఇవన్నీ ఆలోచిస్తుండగా ఆమెకు తెలియని విషయం ఏమిటంటే, ఆమె ఆసుపత్రికి కొద్ది దూరంలో కారులో కూర్చున్న సిద్ధార్థ్ కిరణ్తో మాట్లాడుతూ, థ్యాంక్ యూ కిరణ్, నీ వల్లే ఈరోజు నందిని ఆసుపత్రి పరువు నిలబడింది. ఆ భుజంగం ఆటలో ఇక సాగనివ్వను అని తనలో తాను చిరునవ్వు నవ్వుకున్నాడు. డాక్టర్ రమేష్ చేసిన ద్రోహం ఒకవైపు బాధ పెడుతుంటే, సమయానికి ఫోన్ చేసి తన ఆసుపత్రి పరువును, ఒక నిరుపేద రోగి ప్రాణాలను కాపాడిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్నది ఆమెకు అర్థం కావడం లేదు. భుజంగం కుట్రల గురించి అతనికి ఎలా తెలిసింది? నా ఆసుపత్రిలోని విషయాలను అంత నిశితంగా గమనిస్తున్నది ఎవరు? నా శ్రేయోభిలాష, లేక ఇంకేదైనా కొత్త ప్రమాదమా? ఆమె మెదడు ఈ ప్రశ్నలతో వేడెక్కిపోతుంది. ఏది ఏమైనా తన చుట్టూ ఏదో ఒక అదృశ్య వలయం అల్లుకుంటుందని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో ఆసుపత్రి అకౌంటెంట్ సుబ్బారావు గారు హడావిడిగా, ఆనందంగా క్యాబిన్లోకి వచ్చారు. ఆయన చేతిలో కొన్ని ఫైల్స్, లెటర్స్ ఉన్నాయి. మేడం, నందిని మేడం, ఇదొక అద్భుతం. దేవుడు మన మొర ఆలకించాడు తల్లి అంటూ ఆయాసపడుతూ చెప్పాడు సుబ్బారావు. నందిని ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. ఏమైంది సుబ్బారావు గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? కూర్చోండి ముందు అని కుర్చీ చూపించింది. కూర్చునే సమయం కాదు మేడం. గత 6 నెలలుగా మనకు మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్న ఫార్మా కంపెనీల వాళ్ళు బకాయిల కోసం ఎంత ఒత్తిడి చేస్తున్నారో మీకు తెలిసిందే కదా. రేపట్లోగా డబ్బు కట్టకపోతే హాస్పిటల్ మీద కోర్టులో కేసు వేస్తామని నిన్న కూడా నోటీసులు పంపారు. నేను రాత్రంతా అదే టెన్షన్తో నిద్రపోలేదు. కానీ ఆయన గొంతు ఆనందంతో వణికిపోతుంది. కానీ ఏంటి సుబ్బారావు గారు, వివరంగా చెప్పండి. ఈరోజు ఉదయం ఆ 3 ఫార్మా కంపెనీల నుండి మనకు నో డ్యూ సర్టిఫికేట్స్ వచ్చాయి మేడం. మన హాస్పిటల్ బకాయి పడిన 35 లక్షల రూపాయలను ఎవరో ఒకేసారి డీడీ రూపంలో వాళ్లకు చెల్లించారు. మన ఆసుపత్రికి ఇక ఎలాంటి అప్పులు లేవు మేడం. ఇదంతా మీ నాన్నగారి పుణ్యం. ఆయన చేసిన సేవలే ఈరోజు మనల్ని ఈ రూపంలో కాపాడాయి అంటూ ఆ లెటర్స్ అన్నీ నందిని టేబుల్ మీద ఉంచాడు. నందిని ముఖంలో ఆనందం లేదు. బదులుగా ఒక తీవ్రమైన ఆందోళన, కోపం చోటు చేసుకున్నాయి. ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతికే రకం కాదు ఆమె. తన తండ్రి ఆసుపత్రిని ఎంతో ఆత్మాభిమానాలతో నడిపాడు. తాను కూడా అలాగే నడిపిస్తోంది. కష్టం వస్తే ఆస్తులు అమ్మైనా అప్పులు తీరుస్తుంది. కానీ ఇలా ఎవరో అనామకులు వేసే భిక్షను స్వీకరించే మనస్తత్వం ఆమెది కాదు. ఎవరు కట్టారు? ఆ అజ్ఞాత వ్యక్తి పేరు ఏంటో వాళ్ళు చెప్పలేదా? నందిని స్వరం గంభీరంగా మారింది. సుబ్బారావు గారు ఆమెలోని మార్పును చూసి కంగారు పడ్డారు. లేదు మేడం, ఎవరో ఒక ప్రైవేట్ చారిటీ ట్రస్ట్ పేరు మీద నుంచి ఆ పేమెంట్స్ జరిగాయట. వాళ్లకు పేమెంట్స్ అందింది కాబట్టి మన అకౌంట్స్ను క్లియర్ చేసి ఈ లెటర్స్ పంపారు అని మెల్లగా చెప్పారు. సుబ్బారావు గారు, మన హాస్పిటల్ ఒక సేవా సంస్థ కావచ్చు, కానీ అది ఎవరి భిక్ష మీదో నడిచే అనాథాశ్రమం కాదు. నా తండ్రి నాకు ఆత్మాభిమానాన్ని వారసత్వంగా ఇచ్చారు. నా అప్పులు తీర్చుకోవడానికి వేరొక సహాయం నాకు అవసరం లేదు. మీరు వెంటనే ఆ ఫార్మా కంపెనీ మేనేజర్లకు ఫోన్ కలపండి. ఆ డీడీలు ఏ బ్యాంకు నుంచి వచ్చాయో, ఆ ట్రస్ట్ వెనక ఉన్నది ఎవరో నాకు ఖచ్చితంగా తెలియాలి. నందిని కళ్ళల్లో నిశ్చయత కనిపించింది. సుబ్బారావు గారు తల ఊపి తన గదిలోకి వెళ్ళి ఫోన్లు చేయడం ప్రారంభించారు. నందిని తన చేతులను గట్టిగా బిగించుకుని కూర్చుంది. నిన్న డాక్టర్ రమేష్ కుట్ర నుంచి కాపాడిన వ్యక్తే ఇదంతా చేస్తున్నాడా? ఎందుకింత శ్రద్ధ? ఈ సమాజంలో లాభం ఆశించకుండా ఎవ్వరు ఏ పని చెయ్యరు. ఈ అజ్ఞాత సాయం వెనక తనను మానసికంగా బానిసను చేసుకునే కుట్ర ఏమైనా ఉందా?
ఆమె ఆలోచనలు అనేక దారుల్లో ప్రయాణిస్తున్నాయి. ఇదిలా ఉండగా నగర మధ్యలో ఉన్న అత్యంత ఎత్తైన ఆధునికమైన వర్మ టవర్స్లోని టాప్ ఫ్లోర్లో ఉన్న తన విశాలమైన ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు సిద్ధార్థ్. ఆ గది అతని హోదాకు, సంపదకు నిలువుటద్దంలా ఉంది. కానీ ఆ సంపద, ఆ హోదా అతనికి ఇప్పుడు ఏమాత్రం ప్రశాంతతను ఇవ్వడం లేదు. నందిని పట్ల తాను చేసిన ఘోర అపరాధం అతన్ని ప్రతి క్షణం దహించి వేస్తుంది. అతని ముందు కిరణ్ కూర్చొని ఉన్నాడు. సిద్ధు, నువ్వు చెప్పినట్లే సంజీవని హాస్పిటల్ ఫార్మా అప్పులన్నీ నా డమ్మీ ట్రస్ట్ అకౌంట్ ద్వారా క్లియర్ చేయించాను. నందిని గారికి ఏమాత్రం అనుమానం రాకుండా పక్కాగా మేనేజ్ చేశాం. ఇక ఆవిడకు ఆ ఫైనాన్షియల్ టెన్షన్ ఉండదు అని రిపోర్ట్స్ ఇచ్చాడు కిరణ్. సిద్ధార్థ్ ముఖంలో ఒక చిన్న ఊరట కనిపించింది. థ్యాంక్స్ కిరణ్. నా పాపానికి ఇదొక చిన్న ప్రాయశ్చిత్తం మాత్రమే. ఆమెకు తెలియకుండానే ఆమెకు రక్షణ కవచంలా ఉండాలి మనం. సరే, ఆ భుజంగం సంగతి ఏమైంది అని అడిగాడు సిద్ధార్థ్. అతని స్వరంలో ఒక కఠినత్వం ప్రతిధ్వనించింది. వాడి గురించి కూడా మొత్తం డీటెయిల్స్ లాగానే సిద్ధు. వాడు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే ఒక 100 కోట్ల మెడికల్ టెండర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ టెండర్ వాడికి వస్తే వాడి నెట్వర్క్ ఇంకా పెరుగుతుంది. అందుకోసం మంత్రులకు, ఆఫీసర్లకు పెద్ద ఎత్తున లంచాలు కూడా ఎరవేశాడు. కిరణ్ వివరించాడు. సిద్ధార్థ్ పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. ఆ నవ్వులో ఒక సామ్రాజ్యాధినేతకు ఉండే రాజనీతి, పగ ఉన్నాయి. వాడికి ఆ టెండర్ రాకూడదు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆ టెండర్లో పాల్గొంటుంది. వాడికంటే ఎక్కువ కోట్ వేసి, క్వాలిటీ ప్రూఫ్ చేసి ఆ టెండర్ను మనం దక్కించుకోవాలి. వాడికి ఒక మెసేజ్ వెళ్ళాలి. వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడో వాడికి తెలియాలి. భుజంగాన్ని నా ఆఫీస్కి రమ్మని అపాయింట్మెంట్ ఫిక్స్ చెయ్యి అని ఆదేశించాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. నువ్వు డైరెక్ట్గా వాడితో డీల్ చేస్తావా? అవును కిరణ్. చీకట్లో ఉండి బాణాలు వేసే పిరికివాడికి ఎదురుగా నిలబడి సామ్రాజ్యాలను కూల్చే మగవాడికి మధ్య తేడా వాడికి తెలియాలి. వాడిని భౌతికంగా కొట్టడం కాదు, వాడి ఆర్థిక మూలాలను కత్తిరించాలి. సంజీవని హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వాడు వణికిపోవాలి అన్నాడు సిద్ధార్థ్. మరొక వైపు సంజీవిని హాస్పిటల్లో నందిని పట్టుబట్టి మరీ ఫార్మా కంపెనీల నుంచి సమాచారం రాబట్టింది. ఆ పేమెంట్స్ అన్నీ కిరణ్ అసోసియేట్స్ అనే ఒక ఆడిటింగ్ సంస్థ ద్వారా వచ్చాయని తేలింది. నందినికి ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది. తన మెదడుకు పదును పెట్టింది. తనకు తెలిసిన సర్కిల్లో కిరణ్ అసోసియేట్స్ గురించి వాకబు చేసింది. అది నగరంలోనే పేరుగాంచిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పనిచేసే సంస్థ అని తెలిసింది. ముఖ్యంగా వర్మ గ్రూప్స్కు వారు పర్మనెంట్ ఆడిటర్స్ అని ఆమె స్నేహితురాలి ద్వారా తెలుసుకుంది. వర్మ గ్రూప్స్, సిద్ధార్థ్ వర్మ. ఈ ఆలోచన రాగానే నందిని గుండెల్లో అగ్నిపర్వతం బద్దలయ్యింది. అంటే ఇదంతా వాడి పనేనా? నా శరీరాన్ని, నా ఆత్మాభిమానాన్ని ఛిద్రం చేసిన ఆ మృగం ఇప్పుడు తన డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నాడా? నా అప్పులు తీర్చి నా ముందు ఒక దేవుడిలా ఫోజ్ కొట్టాలనుకుంటున్నాడా? నా గౌరవం 35 లక్షలకే అమ్ముడుపోయేంత చవకయిందా వాడి దృష్టిలో? నందిని కళ్ళలో నుంచి ఆగ్రహంతో కూడిన నీళ్లు రాలాయి. ఆమె పళ్ళు కొరుక్కుంది. ఒక ఆడపిల్లకు ఇంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? తను చేసిన ఆకృత్యానికి డబ్బును పరిహారంగా ఇస్తున్నాడా? వెంటనే తన టేబుల్ డ్రాయర్ తీసి అందులో ఉన్న తన అపార్ట్మెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బయటకు తీసింది. అది తన తండ్రి తన పేరు మీద రాసిన ఒకే ఒక ఆస్తి. అది కూడా లేకుండా పోతే తాను రోడ్డున పడాల్సిందే. కానీ ఆమెకు ఇప్పుడు తన ఆత్మాభిమానం కన్నా ఏదీ ముఖ్యం కాదు. వెంటనే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి తన డాక్యుమెంట్స్ మీద అర్జెంటుగా పర్సనల్ లోన్ కావాలని, 35 లక్షల డీడీ వెంటనే కావాలని కోరింది. ఆమె క్రెడిట్ హిస్టరీ బాగా ఉండడంతో మధ్యాహ్నానికి ఆమెకు ఆ డీడీ చేతికి వచ్చింది. డీడీ తీసుకొని కారులో వర్మ టవర్స్ వైపు బయలుదేరింది నందిని. ఆమె వేసుకున్న తెల్లటి చీర, ముఖం మీద ఉన్న గాయం కట్టు, కళ్ళల్లో రగులుతున్న అగ్ని ఆమెను ఒక రౌద్ర స్వరూపిణిలా చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలు. వర్మ టవర్స్లోకి అడుగుపెట్టింది నందిని. ఆ ఆకాశవర్మీయం, అక్కడి లగ్జరీ, సెక్యూరిటీ గార్డులు ఏమీ ఆమెను భయపెట్టలేకపోయాయి.
రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సూటిగా నేను సిద్ధార్థ్ వర్మను కలవాలి అని చెప్పింది. అపాయింట్మెంట్ ఉందా మేడం? రిసెప్షనిస్ట్ అడిగింది. లేకపోయినా కలుస్తాడు. నా పేరు నందిని. సంజీవని హాస్పిటల్ ఈ పేరు చెప్పి లోపలికి పంపించమను. ఆమె గొంతులోని అధికారానికి రిసెప్షనిస్ట్ భయపడి వెంటనే ఇంటర్కామ్లో కిరణ్కు సమాచారం ఇచ్చింది. కిరణ్ ద్వారా నందిని వచ్చిన విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఉలిక్కిపడ్డాడు. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. తన అజ్ఞాత సాయం ఆమె కనిపెట్టేసిందని గ్రహించాడు. అతని గుండె వేగం పెరిగింది. లోపలికి పంపించు అని చెప్పాడు వణుకుతున్న గొంతుతో. సిద్ధార్థ్ క్యాబిన్ తలుపు తెరుచుకున్నాయి. లోపలికి అడుగుపెట్టింది నందిని. విశాలమైన ఆ గదిలో ఖరీదైన కుర్చీలో కూర్చున్న సిద్ధార్థ్ ఆమెను చూడగానే అసంకల్పితంగా లేచి నిలబడ్డాడు. ఒక మహారాణి తన సభలోకి వస్తే సామంతులు ఎలా తలదించుకుంటారో సిద్ధార్థ్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. నందిని వేగంగా అడుగులు వేసుకుంటూ అతని టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తన చేతిలో ఉన్న ఆ 35 లక్షల డీడీని తీసుకొని అతని ముఖం మీద కొట్టినట్లుగా టేబుల్ మీద విసిరికొట్టింది. ఆ కాగితం గాల్లో తేలుతూ వెళ్ళి అతని ఫైల్స్ మీద పడింది. ఏంటిది మిస్టర్ సిద్ధార్థ్? నీ దృష్టిలో ఆడపిల్ల ఆత్మాభిమానం అంటే అంగట్లో అమ్ముకునే సరుకా? నా అప్పులు తీర్చి నా ఆసుపత్రిని కాపాడి నన్ను నీకు రుణపడి ఉండేలా చేసుకుంటున్నావా? నా శరీరం మీద నా మనసు మీద నువ్వు చేసిన గాయానికి నీ ఈ డబ్బే మందు అనుకుంటున్నావా? ఆమె ప్రతి మాట ఒక కొరడా దెబ్బలా అతని చెవుల్లో మోగింది. సిద్ధార్థ్ తల ఎత్తలేకపోతున్నాడు. నందిని గారు, దయచేసి అపార్థం చేసుకోకండి. నా ఉద్దేశం అది కాదు. మీ మీద ఉన్న అపరాధ భావంతో మీకు తెలియకుండా చిన్న సాయం చేద్దామనుకున్నాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు అని దీనంగా అన్నాడు. సాయం? ఎవరికి కావాలి నీ సాయం? గట్టిగా అరచింది నందిని. ఒక నేరస్తుడి దయాదాక్షిణ్యాలతో బతికే కర్మ నాకు పట్టలేదు. నా తండ్రి నాకు ఆస్తులు ఇవ్వకపోయినా తల ఎత్తుకొని బతికే ధైర్యాన్ని ఇచ్చాడు. నీ డబ్బుతో నా తండ్రి స్థాపించిన ఆసుపత్రి అప్పులు తీర్చి నా పవిత్రమైన వృత్తికి నా ఆశయాన్ని అపవిత్రం చేశావు. ఈ 35 లక్షల కోసం నేను నా సొంత ఇంటిని కుదవపెట్టాను. నీ అప్పు తీరిపోయింది. ఇక మీదట నా దరిదాపుల్లోకి కానీ నా హాస్పిటల్ దరిదాపుల్లోకి కానీ నువ్వు వస్తే నేను డాక్టర్ను అన్న విషయం మర్చిపోయి నీ ప్రాణాలు తీయడానికైనా వెనక్కాడను. కీప్ యువర్ డర్టీ మనీ విత్ యూ. ఆమె మాటలు సిద్ధార్థ్ గుండెను ముక్కలు చేశాయి. తన ప్రాయశ్చిత్తం ఆమెకు ఒక అవమానంలా అనిపించడం అతన్ని తీవ్రంగా కృంగదీసింది. మీరు నన్ను ఎంతైనా ద్వేషించండి, కానీ ఒక్క మాట నిజం చెబుతున్నాను. ఆ భుజంగం మీ ఆసుపత్రిని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. వాడు మీ వెనక కుట్రలు పన్నుతున్నాడు. దయచేసి నా సాయం కాకపోయినా కనీసం నేను చెప్పే ఈ నిజమైన వినండి. మీకు రక్షణ అవసరం అని ప్రాధేయపడ్డాడు సిద్ధార్థ్. నందిని పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు విరిసింది. నాకు రక్షణ? ఒక మృగం నాకు రక్షణ కల్పిస్తానడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. ఆ భుజంగం నా ఆసుపత్రిని తీసుకుంటాడేమో, నన్ను రోడ్డున పడేస్తాడేమో, మహా అయితే నా ప్రాణాలు తీస్తాడేమో, కానీ వాడెవడు నీలాగా ఒక ఆడపిల్ల చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన పశుత్వాన్ని ప్రదర్శించడు. నా శత్రువులు నా ఎదురుగా ఉంటారు. నీలా నా జీవితాన్ని వెన్నుపోటు పొడవరు. నీ నీడ నాపై పడడం కూడా నాకు అసహ్యం. మళ్ళీ ఎప్పుడు నా ఎదురు పడకు. అంత కఠినంగా చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వెనుదిరిగి గంభీరంగా నడిచి వెళ్ళిపోయింది నందిని. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ సిద్ధార్థ్ అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. బాధ స్థానంలో ఒక కొత్త దృఢ నిశ్చయం రూపుదిద్దుకుంది. నువ్వు నా సాయం అంగీకరించకపోవచ్చు నందిని, కానీ నిన్ను, నీ ఆసుపత్రిని కాపాడుకోవడం ఇప్పుడు నా బాధ్యత కాదు, నా జీవిత లక్ష్యం. నువ్వు ఎంత వద్దనుకున్నా ఒక అదృశ్య కవచంలా నిన్ను నేను రక్షిస్తూనే ఉంటాను అని తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. అదే సమయానికి కిరణ్ లోపలికి వచ్చాడు. సిద్ధు, భుజంగం వచ్చాడు. కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు. సిద్ధార్థ్ ముఖంలో ఒక ఉగ్రరూపం కనిపించింది. కళ్ళల్లో పగ రగులుతోంది. పద, వాడికి ఈరోజు వర్మ అంటే ఏంటో, వాడికి కలరాత్రి అంటే ఏంటో చూపిద్దాం. కాన్ఫరెన్స్ రూమ్లో భుజంగం దర్జాగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
అతను అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సిద్ధార్థ్ వర్మ పిలిచాడంటే ఏదో పెద్ద బిజినెస్ డీల్ గురించి అయి ఉంటుందని వాడు పగటి కలలు కంటున్నాడు. తలుపు తీసుకొని రీతిగా లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. అతని నడకలో, అతని చూపులో ఉన్న గాంభీర్యం భుజంగాన్ని ఒక్క క్షణం కలవరపెట్టింది. భుజంగం లేచి నిలబడి నమస్కారం పెట్టబోయాడు. కానీ సిద్ధార్థ్ వాడి వంక కన్నెత్తి కూడా చూడకుండా తన కుర్చీలో కూర్చుని వాడిని కూర్చోమని సైగ చేశాడు. చెప్పండి వర్మగారు, నన్ను పిలిచారు. మన మధ్య ఏదైనా పార్ట్నర్షిప్ డీల్ ఉందా? నవ్వుతూ అడిగాడు భుజంగం. సిద్ధార్థ్ కిరణ్ వైపు చూశాడు. కిరణ్ ఒక ఫైల్ తీసి భుజంగం ముందు పడేశాడు. భుజంగం దాన్ని చూసి షాక్ అయ్యాడు. అది వాడు వేయబోతున్న ప్రభుత్వ టెండర్ తాలూకు సీక్రెట్ డాక్యుమెంట్స్, వాడు మంత్రులకు ఇచ్చిన లంచాల వివరాలు, ఫోన్ కాల్ రికార్డ్స్. ఇదేంటి సార్? భుజంగం వణుకుతున్న గొంతుతో అడిగాడు. సిద్ధార్థ్ ముందుకు వంగి తన కళ్ళను వాడి కళ్ళలోకి గుచ్చుతూ తీవ్రమైన స్వరంతో అన్నాడు. నీ బతుకు ఒక తెరిచిన పుస్తకం భుజంగం. నువ్వు వేస్తున్న ఈ 100 కోట్ల టెండర్ ఇక నీకు రాదు. దాన్ని వర్మ గ్రూప్ టేక్ ఓవర్ చేస్తుంది. ఇది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే. భుజంగంకి కోపం వచ్చింది. ఇది అన్యాయం సార్. నా బిజినెస్లోకి మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? నా దారి నాది, మీ దారి మీది కదా. నీ దారి నా దారి అడ్డం పడింది కాబట్టే ఇదంతా. సిద్ధార్థ్ గొంతు మరింత కఠినంగా మారింది. సంజీవని హాస్పిటల్, డాక్టర్ నందిని. ఆ పేరు వినబడగానే నీ బుర్రలో ఉన్న పురుగులు చచ్చిపోవాలి. ఆ ఆసుపత్రి మీద కానీ, డాక్టర్ నందిని మీద కానీ నీ నీడ పడినా, లేదా నీ కుక్కలు ఆ హాస్పిటల్ చుట్టుపక్కల కనిపించిన మరుసటి రోజు ఉదయానికి నీ భుజంగం హాస్పిటల్స్ అన్నీ నేలమట్టం అవుతాయి. నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. నువ్వు జైల్లో ఉంటావు. ఇది నా మాట కాదు, శాసనం. భుజంగంకు చెమటలు పట్టాయి. అంత పెద్ద కోటీశ్వరుడు ఒక సామాన్యమైన చారిటబుల్ హాస్పిటల్ కోసం తనను ఎందుకు బెదిరిస్తున్నాడో వాడికి అర్థం కాలేదు. సార్, ఆ డాక్టర్ నందినికి మీకు ఉన్న సంబంధం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని భయపడుతూ అడిగాడు. సిద్ధార్థ్ కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. వాడి కాలర్ పట్టుకోవాలన్నంత కోపమున్నా తన స్థాయిని దిగదార్చుకోకూడదని ఆగిపోయాడు. నాకు ఆమెకు ఉన్న సంబంధం నీకు అనవసరం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. ఆమె వర్మ సామ్రాజ్యానికే మహారాణి లాంటిది. ఆమె ఆత్మాభిమానం మీద చెయ్యి వెయ్యాలని చూస్తే నీ చేతులు నరికేస్తాను. గెట్ లాస్ట్ అని గర్జించాడు సిద్ధార్థ్. భుజంగం పరుగు పరుగున అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. వాడికి ఇప్పుడు ఒకటే భయం, తన ప్రాణాలు దక్కించుకోవడం ఎలా అని. కానీ వాడి కుటిల బుద్ధి మరొక కుట్రకు పదును పెడుతూనే ఉంది. ఈ సిద్ధార్థ్ వర్మకు ఆ నందినికి మధ్య ఏదో బలమైన కారణం ఉంది. దాన్ని నేను కనిపెట్టాలి. దాన్ని నా ఆయుధంగా వాడుకోవాలి అని వాడు మనసులో కుతంత్రాలు అల్లుకుంటూ తన కారులో వెళ్ళిపోయాడు. ఇక్కడ సంజీవని హాస్పిటల్కు తిరిగి వచ్చిన నందిని తన క్యాబిన్లో కూర్చొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. తన ఇల్లు తాకట్టు పెట్టినా సరే తన తండ్రి పరువును, తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నానన్న తృప్తి ఆమెలో ఉంది. కానీ ముందున్న దారి ముళ్ళబాట అని ఆమెకు తెలుసు. ఆసుపత్రి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. తన ఇంటి ఈఎంఐ కట్టాలి, ఆసుపత్రిని నడపాలి, తన శత్రువుల నుంచి కాపాడుకోవాలి. ఒంటరి పోరాటం. నాన్నగారు, మీరు ఏ దారిలో నడిచారో నేను అదే దారిలో నడుస్తున్నాను. నా ధైర్యం నన్ను ఒడ్డుకు చేరుస్తుందన్న నమ్మకం నాకు ఉంది అని తండ్రి ఫోటో వైపు చూస్తూ మనసులో అనుకుంది. ఆ క్షణంలో ఆసుపత్రి ఆవరణలో ఒక అంబులెన్స్ సైరన్ మోగింది. ఒక పెద్ద యాక్సిడెంట్ కేసు వచ్చింది. నందిని వెంటనే తన వ్యక్తిగత బాధలన్నింటినీ పక్కన పెట్టి డాక్టర్ కోటు వేసుకుని స్టెతస్కోప్ మెడలో వేసుకుని ఎమర్జెన్సీ వార్డు వైపు పరుగు తీసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక వృత్తిపరమైన బాధ్యత, ప్రాణాలను కాపాడాలన్న తపన మాత్రమే ఉన్నాయి. ఆమె ఒక పోరాట యోధురాలు. నిశ్శబ్దంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన ఆశయ సాధనలో సాగిపోతున్న నిశ్శబ్ద తరంగం ఆమె. స్ట్రెచర్ మీద రక్తం అడుగులో ఉన్నాడు ఒక యువకుడు. అతను దగ్గరలోని ఒక ఇనుప కర్మాగారంలో పనిచేసే కార్మికుడు. ప్రమాదవశాత్తు ఒక భారీ యంత్రంలో అతని కుడి చెయ్యి ఇరుక్కుపోయింది. భుజం కింద నుంచి చెయ్యి దాదాపుగా తెగిపోయే స్థితిలో ఉంది. విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది. అతని భార్య, పసిపిల్లవాడు స్ట్రెచర్ వెనకే ఏడుస్తూ పరిగెత్తుకు వస్తున్నారు.
సిస్టర్, వెంటనే బ్లడ్ గ్రూప్ చెక్ చేయండి. ఓ పాజిటివ్ బ్లడ్ 2 యూనిట్లు రెడీ చేయండి. ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీగా ప్రిపేర్ చేయాలి. పేషెంట్ పల్స్ పడిపోతుంది. బీపీ చాలా లోగా ఉంది. కమాండింగ్ వాయిస్తో ఆదేశాలు జారీ చేసింది నందిని. ఆమె గొంతులో ఉన్న స్థిరత్వం అక్కడ ఉన్న నర్సులకు, జూనియర్ డాక్టర్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. 10 నిమిషాల్లో రోగిని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేశారు. నందిని స్క్రబ్ చేసుకొని స్టెరిలైజ్ గ్లౌస్ వేసుకొని లోపలికి అడుగుపెట్టింది. ఆ కుర్రాడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. తెగిపోతున్న నరాలను, రక్తనాళాలను అతికించడం ఒక ఛాలెంజ్. అది ఒక ప్లాస్టిక్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి చేయాల్సిన క్లిష్టమైన ఆపరేషన్. కానీ సంజీవని లాంటి చిన్న ఆసుపత్రిలో అంతమంది స్పెషలిస్టులు లేరు. ఉన్నదల్లా జనరల్ సర్జన్ అయిన నందిని మాత్రమే. నేను నా తండ్రి నుంచి నేర్చుకున్న విద్యకు, నా వృత్తి ధర్మానికి ఈరోజు పరీక్ష. దేవుడా, ఈ చేతుకు ప్రాణం పోసే శక్తిని ఇవ్వు అని మనసులో ప్రార్థించి స్కెల్పెన్ చేతిలోకి తీసుకుంది. గంటలు గడుస్తున్నాయి. థియేటర్ బయట ఆ కార్మికుడు భార్య గుండెలవిసేలా ఏడుస్తుంది. లోపల నందిని నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. ఒక పక్క తెగిపోయిన నరాలను మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అతికిస్తూనే మరో పక్క ఎముకలకు సపోర్ట్ ఇస్తూ కుట్లు వేస్తుంది. 6 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత మానిటర్ మీద పల్స్ రేట్ నార్మల్ పరిస్థితికి వచ్చింది. రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. ఆ యువకుడి చెయ్యిని, ప్రాణాన్ని రక్షించడంలో నందిని సఫలమైంది. ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చిన నందిని ముఖంలో అలసట ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడనన్న ఆత్మతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె బయటకు రాగానే ఆ కార్మికుడి భార్య పరిగెత్తుకు వచ్చి నందిని కాళ్ళ మీద పడిపోయింది. తల్లి, నా మొగుడికి ప్రాణభిక్ష పెట్టావు. మీరు డాక్టర్ కాదు, సాక్షాత్తు ఆ దేవుడే నా కోసం మీ రూపంలో వచ్చాడు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నందిని మెల్లగా ఆవిడను పైకి లేపి, అలా అనకమ్మా, నా డ్యూటీ నేను చేశాను. దేవుడి దయ వల్ల నీ భర్తకు ప్రమాదం తప్పింది. ఆయన చెయ్యి కూడా నయం అవుతుంది. నువ్వు కంగారు పడకుండా వెళ్ళి పసివాడికి పాలు ఇవ్వు అని ఓదార్చి పంపించింది. తన క్యాబిన్కి వెళ్ళి కుర్చీలో వాలిపోయింది నందిని. ఆ క్షణంలో ఆమెకు సిద్ధార్థ్ ముఖం మీద విసిరికొట్టిన 35 లక్షల రూపాయలు గుర్తుకు వచ్చాయి. డబ్బుతో అన్నిటినీ కొనలేము సిద్ధార్థ్ వర్మ. ఈ పేదవాళ్ళ కళ్ళల్లో కనిపించే ఈ కృతజ్ఞత, ఈ ఆత్మసంతృప్తి నీ కోట్ల రూపాయలు ఇస్తే వస్తుందా? నా ఆత్మాభిమానం ముందు నీ అహంకారం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది అని మనసులోనే అనుకుంది. కానీ విధి ఆమెను అంత తేలికగా వదిలిపెట్టేలా లేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఒక సీనియర్ టెక్నీషియన్ హడావిడిగా నందిని క్యాబిన్లోకి వచ్చాడు. మేడం, పెద్ద కష్టం వచ్చి పడింది. మన ఎక్స్రే మిషన్ ఇంకా ఐసీయూలో ఉన్న 2 మెయిన్ వెంటిలేటర్లు ఒకేసారి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి. అవి చాలా పాతవి కావడంతో రిపేర్ చేయడానికి సాధ్యం కాదని మెకానిక్ చెబుతున్నాడు అని కంగారుగా చెప్పాడు. నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అప్పటికే ఆసుపత్రి అప్పులు తీర్చడానికి తన సొంత ఇంటిని బ్యాంకులో కుదవపెట్టి 35 లక్షలు అప్పు తెచ్చింది. ఇప్పుడు ఎక్స్రే మిషన్, వెంటిలేటర్లు లేకుండా ఆసుపత్రి నడపడం అసాధ్యం. కొత్తవి కొనాలంటే కనీసం 20 లక్షల రూపాయలు కావాలి. బ్యాంకు వాళ్ళు ఇక అప్పు ఇవ్వరు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఏంటిది దేవుడా, ఒక సమస్య నుంచి బయటపడ్డానని ఊపిరి పీల్చుకునే లోపే మరో సమస్యను నా ముందు నిలబెడుతున్నావు. నేను ఒక ఆడపిల్లను, ఒంటరిగా పోరాడుతున్నాను అన్న జాలి కూడా లేదా? ఆమె మనసు లోపల రోదిస్తుంది. కానీ బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా, సరే నేను వేరే హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడి సెకండ్ హ్యాండ్ మిషన్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. మీరు వెళ్ళి డ్యూటీ చూడండి అని పంపించేసింది. చీకటి పడుతుంది. నందిని తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. తన ఆసుపత్రిని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. అవసరమైతే రాత్రిపూట వేరే కార్పొరేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ డాక్టర్గా చేసి అయినా డబ్బు సంపాదించాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.